మారేడుపల్లి శ్రవణ్ కుమార్ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందా? డయల్ 100 కు కాల్ చేసిన పోలీసులు స్పందించలేదా? స్పందించి ఉంటే శ్రవణ్ ప్రాణాలు కాపాడేవారా? ఎక్సైజ్ పోలీసులకు మారేడుపల్లి లా అండ్ ఆర్డర్ పోలీసుల మధ్య కోఆర్డినేషన్ లోపించిందా? గంజాయిపై నిఘా పెట్టి ఉంటే శ్రవణ్ కుమార్ ప్రాణం దక్కేదా? మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలో నిజమెంత? పోలీసులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటున్న ప్రవీణ్ కుమార్. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. 11:28 డయల్ 100 కు కాల్ పోతే 12:20 పోలీసు వాళ్ళు వస్తే మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఇలా డీజీపీ గారు మీరు దయచేసి దీన్ని ఎగ్జామిన్ చేయండి. 11:28 కు కాల్ పోయినప్పుడు డయల్ 100 నుంచి స్థానిక మారేడుపల్లి పోలీసులకు ఎందుకు సమాచారం రాలేదు? నేను మారేడుపల్లి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి మీకు సమాచారం వచ్చిందంటే మాకు 12:10కి వచ్చింది, 12:15కి వచ్చింది. వచ్చిన వెంటనే మేము 2-3 నిమిషాలను మేము వెళ్ళిపోయిన మోకగా అంటున్నారు. మరి ఈ అరగంటలో ప్రాణం పోయింది. అరగంటలో డయల్ 100 ఎందుకు మారేడుపల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు? లేకపోతే మారేడుపల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఉంటే మారేడుపల్లి పోలీసులు చెప్తున్నది నిజమే అయితే మరి ఎందుకు లేట్గా వచ్చారు? ఈ విషయాల మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇంకా మూడవ విషయము, గత 5 రోజుల క్రితం మారేడుపల్లి సంజీవయ్య నగర్ లో హత్యకు గురైన శ్రవణ్ కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. హత్య ఉన్నతంతో కంగుతిన్న సంజీవయ్య నగర్ బస్తీవాసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం మద్దతుగా నిలుస్తూ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మన్నికృష్ణ శ్రవణ్ కుటుంబాన్ని పరామర్శించి హత్యా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి మత్తులో నిఖిల్ అతని స్నేహితులు అతి దారుణంగా శ్రవణ్ కుమార్ ని చంపారని కుటుంబ సభ్యులు తెలిపారు. 100కు సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మన్నికృష్ణ బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారేడుపల్లి సంజీవయ్య నగర్ వచ్చి శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారేడుపల్లి శ్రవణ్ కుమార్ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం కల్పిస్తుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే శ్రవణ్ ప్రాణాలు దక్కేవని ప్రవీణ్ కుమార్ తెలిపారు. గంజాయి మత్తులో కొందరు యువకులు గొడవకు దిగుతున్నారని, రాత్రి 11:28 శ్రవణ్ కుమార్ తండ్రి పరశురాం తన సెల్ ఫోన్ నుండి 100కు ఫోన్ చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదని, శ్రవణ్ హత్య అనంతరం మరోసారి మారేడుపల్లి పోలీసులకు ఫోన్ చేయడంతో 12:15 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, మధ్యలో అర్ధగంట సమయం వృధా చేశారని, డయల్ 100కి కాల్ చేసిన వెంటనే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కు చేరవేయలేదా లేక పట్టించుకోలేదా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి పోలీసుల నిర్లక్ష్యం ఉంటే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 11:30 కాల్ చేస్తే మరి 12:10కి 12:20కి వచ్చే రెస్పాన్స్ టైము 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండాల్సిన రెస్పాన్స్ టైము మరి అర్ధగంట 40 నిమిషాలు ఉందంటే దీంట్లో ఎక్కడ లోపం ఉంది? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా తప్పకుండా మరి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ 15 రోజుల క్రితం ఎక్సైజ్ పోలీసులు నిఖిల్ ఇంటిపై తనిఖీలు చేసి గంజాయి పట్టుకున్న తర్వాత పోలీసులు నిఖిల్ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఎక్సైజ్ పోలీసులు నిఖిల్ ఇంటిపై దాడి చేసి గంజాయి మత్తులో ఉన్న పలువురిని అదుపులో తీసుకున్నా కనీసం లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడం వారి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ గంజాయి ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఈ విషయం తెలియదు. లా అండ్ ఆర్డర్ పోలీసు చేసిన పని అవతల వాళ్ళకి తెలియదు. ఈ సమాచార లోపము, పర్యవేక్షణ లోపము, అదేవిధంగా సమన్వయ లోపము ఏదైతే మిగతా డిపార్ట్మెంట్ దానివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు దీని మీద ఫోకస్ చేయండి. హత్యకు పాల్పడిన నిందితులు జైలు నుండి బయటకు రాకుండా త్వరితగతిన కేసును పూర్తి చేయాలని కోరారు. వరుసగా పలు కేసులో నిందితులుగా ఉన్న నిఖిల్తో పాటు మిగిలిన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగవంతంగా కేసును ముగించి నిందితులకు ఉరిశిక్ష పడేలా పోలీసులు చూడాలని కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పుతుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాగా మారిందని విమర్శించారు. శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మన్నికృష్ణకు ధైర్యాన్ని కల్పించారు. శ్రవణ్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యంత ఫాస్ట్ గా వాళ్ళ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళకు బెయిల్ రాకుండా చేసి వీళ్ళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళు మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష అవసరం ఉరిశిక్ష పెట్టేట్టుగా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మారేడుపల్లి సంజీవయ్య నగర్ లో గంజాయి మత్తుకు యువత బానిసవుతుందని పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారని మన్నికృష్ణ ఆరోపించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా గంజాయి వ్యాప్తి చెందుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన్నికృష్ణ తెలిపారు. డ్రగ్స్ నివారణ కోరకం పోలీసులతో కలిసి కౌన్సిలింగ్ చేపడతామని మన్నికృష్ణ తెలిపారు. శ్రవణ్ కుమార్ లాంటి ఘటన మరొకటి జరగకుండా ఉండాలని, యువత గంజాయి బారిన పడకుండా కాపాడుకోవాలని మన్నికృష్ణ సూచించారు.
లీగల్గా కానివ్వండి మరియు ఏం ల్యాప్సెస్ జరిగినాయో, ఎందుకంటే పోలీసుగా పనిచేశారు కాబట్టి వారికి తెలుసు ఏం జరిగింది అనేది. అందుకే వారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం అయ్యే విధంగా, మరీ ముఖ్యంగా సంజీవయ్య నగర్ ఒకటే కాదు, కంటోన్మెంట్లో విస్తృతంగా ఇవాళ చాలా బస్తీల్లో కూడా ఈ గంజాయి సప్లై అనేది పెరుగుతూ ఉన్నది. దీని మీద మరి డిపార్ట్మెంట్ కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. యువతగా ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అందరూ కూడా ఎవరన్నా ఒకవేళ యూజ్ చేస్తుంటే ఆ యొక్క తల్లిదండ్రులకు కూడా చెప్పే విధంగా చెప్పి, మరి రానున్న రోజుల్లో శ్రవణ్ కుటుంబానికి వాళ్ళు ఏదైతే జరిగిందో అది మరొకసారి జరగకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా దీని మీద కార్యాచరణ తీసుకుంటాం. మారేడుపల్లిలో జరిగిన హత్య ఘటనతో అందరి దృష్టి గంజాయిపై పడింది. పోలీసులు సైతం బస్తీలు కాలనీలో సమావేశాలను ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని అవగాహన కల్పిస్తున్నారు. నాయకులు మేం సైతం అంటూ ముందుకొచ్చి గంజాయిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మారేడుపల్లి సంజీవయ్య నగర్ లో జరిగిన హత్యలో నిర్లక్ష్యం ఎవరిదైనా మత్తుకు బానిసైన యువకుల చేతిలో యువకుడు శ్రవణ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసివేస్తుంది. ఆ అధికారి మల్కాజ్గిరి కమిషనర్ పరిధికే బాస్. ఒక్కసారిగా కాన్వాయ్ వాహనాలని పోలీస్ స్టేషన్ వైపు దూసుకురావడంతో పోలీసు సిబ్బంది అంతా షాక్ గురయ్యారు. వాహనం నుంచి బాస్ కిందకు దిగి పోలీస్ స్టేషన్లోకి నడుచుకుంటూ వెళ్తుండటంతో పోలీస్ సిబ్బంది మొత్తం పరుగులు పెడుతూ ఆమె వెంట నిలిచారు. ఏమైంది, ఎందుకు వచ్చారో అర్థం కాక సిబ్బంది అంతా ఆశ్చర్యంగా చూస్తుండగా ఇక ఒకరి వెంట ఒకరు బాస్ అడుగుతున్న ఫైల్స్ పట్టుకుని సీఐ గదిలోకి పరుగులు పెట్టారు. 40 నిమిషాల్లో తుకారంఘట్ పోలీస్ స్టేషన్లోని భూకంపం వచ్చిందా అన్న రీతిలో పోలీసులు ఉరుకులు పెట్టగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎంత, పరిధి ఎంత, సెక్టార్లెన్ని, నేరాల సంఖ్య ఎంత, రౌడీ షీటర్ల లిస్ట్ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించి మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై అరగంట పాటు క్లాస్ తీసుకొని ఇక నిర్లక్ష్యం అన్న మాటే లేకుండా పనిచేయాలంటూ పోలీసు సిబ్బందికి సూచించి సిపి సుమతి హడలెత్తిచ్చారు. సిపి సుమతి ఆకస్మిక తనిఖీలు ఈనాటి ప్రత్యేక కథనం. సరిగ్గా ఉదయం 11:20 సమయం తుకారంఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లన్నీ కాస్త ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో ముందొక పైలట్ వెహికల్, వెనక మరొక 2 స్టార్ల వాహనం ఉండడంతో ఎవరో ఉన్నతాధికారి వచ్చారంటూ సెంట్రీ పరుగులు పెడుతూ వచ్చారు. ఎవరున్నారంటూ చూసేసరికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి వాహనం నుంచి కిందికి దిగారు. వెంటనే పోలీస్ సిబ్బంది సెల్యూట్ చేసి స్వాగతం పలకగా పోలీస్ స్టేషన్ లో ముందుగా రెస్ట్ బ్యారక్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ నుంచి జిమ్ రూమ్ ను పరిశీలిస్తూ నేరుగా మొదటి అంతస్తులోకి వెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ పై అంతస్తులో గోడలకు నిమ్మ రావడంతో ఏంటి ఇలా ఉందంటూ ప్రశ్నించారు. వర్షం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుందా అంటూ అడిగి తెలుసుకోగా సిఐ లీవ్ లో ఉండడంతో ఇన్ఛార్జ్ గా వచ్చిన గోపాలపురం డిగే శ్రీనివాస్ అలా ఏమీ లేదంటూ చెప్పడంతో నీట్ గా ఉండాలంటూ సూచించారు. వెంటనే సిఐ రూమ్ లోకి వెళ్లి ఇక కుర్చీలో కూర్చొని డ్యూటీలో ఉన్న సిబ్బంది అంతా రావాలంటూ సూచించడంతో అంతా పరుగులు పెడుతూ సిపి ముందు వాలిపోయారు. కొత్తగా జరిగిన క్రైమ్లు ఏమిటి, జీడీ బుక్ లో ఎంట్రీ ఎలా చేస్తున్నారన్న విషయాలను పరిశీలించడంతో పాటు ఇక పలు నేరాలకు సంబంధించి లిస్ట్ అడగడంతో పోలీస్ సిబ్బంది రైటర్లు కంప్యూటర్తో కుస్తీ పట్టి లిస్టు తీసి సిపికి అందించారు. పలువురు ఎస్ఐలు సిపి వచ్చిన విషయం తెలిసి వెంటనే సివిల్ డ్రెస్ వేసుకుని వచ్చి సెల్యూట్ కొట్టగా ఇక అందరి పనితనం ఎలా ఉందంటూ వారితోనే చర్చించారు. పలు విషయాలపై వారికి వైట్ బోర్డుపై పట్టిక వేసి క్లాస్ తీసుకోవడంతో పాటు సెక్టర్ ఎస్ఐలు వారి ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, రౌడీ షీటర్లు, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ సూచించారు. పలు ఫైల్స్ పరిశీలించడంతో పాటు సిబ్బందితో ముచ్చటించి ఇక 11:55 పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోగానే పోలీసులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సిపి వచ్చే సమయానికి సిఐ లీవ్ లో ఉండడం, డిఎస్ఐ కూడా లీవ్ అంటూ చెప్పడంతో అసలు వీరికి లీవ్ ఎవరిచ్చారంటూ ఆరా తీయడంతో పాటు డిఎస్ఐపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు వినికిడి కాగా ఇక ఈ విషయంపై సిపి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. సుమారు 35 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా సిపి రాకతో షాకు గురి కాగా సిపి అడుగు పెట్టగానే ఇక సందడిగా కనిపించే పోలీస్ స్టేషన్ కాస్త బస్తీ పంచాయతీలన్నీ బయటకు పంపించి ఆ ప్రాంతాలన్నీ పిన్ డ్రాప్ సైలెంట్ గా మార్చేయగా సిపి అడుగు పెట్టిన సమయం నుంచి తిరిగి బయటికి వెళ్లే వరకు అంతా ఏం అడుగుతారంటూ టెన్షన్ పడగా ఇక చివరికి ప్రశాంతంగానే ఆకస్మిక తనిఖీలు ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిషా తలకెక్కిన మందుబాబు వాహనదారులందరికీ చుక్కలు చూపించారు. నడి రోడ్డుపై బైఠాయించి తన ఫోన్ తనకు కావాలంటూ హల్చల్ చేశాడు. మందు బాబులం మేము మందు బాబులం.
మరో ఫోన్తో వాహనాల ఫోటోలు తీస్తూ నా ఫోన్ నాకు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తానంటూ హెచ్చరించడంతో అతన్ని తప్పించుకొని వెళ్లడానికి వాహనదారులంతా తిప్పలు పడాల్సి వచ్చింది. మందు కొడితే మాకు మేమే మగారాజులం. ఏంటబ్బా అతని సమస్య అంటూ పోలీసులు ఆరా తీస్తే అతను చెప్పిన దొంగతనం గోల విని వారంతా షాకు గురికాగా అతనికి నచ్చచెప్పి పంపడానికి పోలీసులు తెగ కష్టపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం ఇది. నిత్యం ప్రయాణికుల రద్దీ, వాహనాల పరుగులతో సందడిగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో ఓ వ్యక్తి చొక్కా చించుకొని రోడ్డు మీద బైఠాయించి హల్చల్ చేశాడు. రోడ్డు పైన వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో అతని తప్పించుకొని వెళ్లడానికి వాహనదారులు కష్టపడగా ఇక అతని దాటి వెళ్లే క్రమంలో మరో సెల్ ఫోన్ వారి వాహనం ఫోటోలు తీస్తూ హల్చల్ చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మందుబాబు తన మరో సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. మరి అది దొంగతనం అయ్యిందా లేక పోగొట్టుకున్నాడో తెలియదు కానీ చిలకలగూడకు వెళ్తే గోపాలపురం అని, గోపాలపురం పోలీస్ స్టేషన్ వెళ్తే చిలకలగూడ అంటూ చెప్పడంతో ఇక ఎటు వెళ్లాలో తెలియక 2 బార్డర్ల మధ్య ఫుల్లుగా మందు కొట్టి ఇక హల్చల్ చేశాడు. మద్యం మత్తులో వాహనాలు ఆపుతూ తన సెల్ ఫోన్ తనకు కావాలంటూ అడ్డుగా నిల్చోవడంతో అతనికి సమాధానం చెప్పడానికి వాహనదారులు తెగ కష్టపడాల్సి వచ్చింది. చివరికి ఎంత నచ్చ చెప్పినా వినకుండా డివైడర్ మీద కూర్చొని వచ్చిపోయే వాహనాలకు అడ్డుగా నిల్చోవడంతో ఇక దేవుడా అంటూ అతన్ని బతిమాలుకుంటూ తమ వాహనాన్ని అతని బారి నుండి తప్పించుకొని బయటపడ్డారు. చివరికి పోలీసులు వచ్చి అతని సమస్యను అడిగి వారి ఇంట్లో వారి ఫోన్లో మాట్లాడించడంతో కాస్త అతను శాంతించగా అతను అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. సికింద్రాపురం గోపాలపురం మార్కెట్ చిలకలగూడల మధ్య ఈ బార్డర్ సమస్యతో పెద్ద సమస్యని తెచ్చిపెడుతుండగా డివైడర్ దాటితే వారికి డివైడర్ లోపల మాదంటూ పోలీసులు సైలెంట్ గా ఉండగా బాబు చేసిన హల్చల్ కు వాహనదారులు తిప్పలు పడడం విశేషం. హైదరాబాద్ పేరుతో పాటు కంటోన్మెంట్ పేరును తీసుకొచ్చేలా అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన భారత షూటర్ ఈషా సింగ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. కంటోన్మెంట్ 5వ వార్డు రైల్వే కాలనీకి చెందిన ఈషా సింగ్ ను ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళా విభాగంలో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతాకాన్ని సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆమెను సన్మానించారు. శుక్రవారం రైల్వే కాలనీకి వెళ్లి ఈషా సింగ్ ను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం చెందిన ఈషా సింగ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం పట్ల శ్రీ గణేష్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని శ్రీ గణేష్ తెలిపారు. ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి అవసరమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కొరకు పాటుపడాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందని శ్రీ గణేష్ చెప్పారు. ఒక్క చెట్టు విలువ లక్షల మంది ప్రాణాలని, ఒక్క మొక్కను నాటుదాం అని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోయిన్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, చిరుబోయిన బద్రీనాథ్ యాదవ్, చిరుబోయిన వైష్ణవి యాదవ్, శ్రీనాథ్, గణేష్, టెంపుల్ చైర్మన్ అరవింద్ యాదవ్లతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం వాతావరణం అంతా కాలుష్యమవుతున్న పరిస్థితుల్లో మనని కాపాడేది ఒక్కటే భూమి మీద ఏదంటే చెట్లే. అది చెట్లనే మనం కాపాడుకుంటే అదే రేపు పెద్ద రక్షణ. రేపు అనారోగ్యమై హాస్పిటల్ పాలై ఎన్ని రోజులు. ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, సరైన విధంగా నీటి సరఫరా చేయకపోవడం వల్లనే రోజుకు 200 ట్యాంకర్ల నీటి పద్మారావు నగర్ వాసులు బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. సనత్ నగర్, పద్మారావు నగర్ లో నూతనంగా బిల్వట్ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన 10,000 సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ ను ఆయన ప్రారంభించారు. 5,000 లీటర్ల సామర్థ్యం నుంచి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 10,000 లీటర్లకు మార్చడంపై కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా వాటర్ ట్యాంకులకు అంతగా అవకాశం కలగలేదని, కానీ ఇప్పుడు మరలా పాత రోజులాగానే నీటి ట్యాంకర్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ తలసాని మండిపడ్డారు. పర్యటనలో వాటర్ వర్క్స్ సీజీఎం వినోద్, బిల్వాట్ అపార్ట్మెంట్ అధ్యక్షులు జగ్గయ్య ముకుంద్ నాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన వారికి ఓట్లు కోల్పోకుండా బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త వహించాలని, ఎటువంటి పరిస్థితుల్లో కానీ అక్రమంగా ఓట్ల తొలగింపు అనేది జరగకుండా చూడాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు
క్యాడర్కు సూచించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐఆర్ సమావేశం విజయవంతంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమావేశం విజయవంతం కోసం తరలి వచ్చిన క్యాడర్కు, వారిని వెంట పెట్టుకువచ్చిన నాయకులకు, తరలి వచ్చిన ప్రజానీకానికి పేరు పేరున కృతజ్ఞతలు అంటూ పద్మారావు తెలియజేశారు. అందరి సహకారంతోనే సమావేశం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఇక ఇదే వేగంతో అంతా కలిసి పనిచేయాలంటూ పద్మారావు సూచించారు. పేద అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తలసాని వియ్యంకుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూల రాజ్ కుమార్ గౌడ్ జయంతిని శుక్రవారం బేగంపేటలోని దేవనార్ అంధ విద్యార్థుల స్కూల్లో అమీర్పేట్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెందిన బాబా వేణుగౌడ్, శ్రీనివాస్ గౌడ్, అభిలాష్ రెడ్డి, కిషోర్ల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్లు హాజరై ముందుగా రాజ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాళ్లు సమర్పించి నివాళులను అర్పించారు. అనంతరం రాజ్ కుమార్ గౌడ్ కుమారుడు గౌతమ్ గౌడ్, మనవడు తారక్లతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీహరి, మహేశ్వరి, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, సీనియర్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, శేఖర్, ఆరిఫ్, సంజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న సందేశాన్ని అందరికీ అందించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బ్రిగేడియర్ రాజీవ్, సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో కలిసి పలు చోట్ల మొక్కలు నాటారు. బోర్డు పరిధిలోని ఖాళీ స్థలాలు, గ్రౌండ్లలో మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలంటూ సూచించారు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారీగా నర్మదా మల్లికార్జున్ బోర్డు పరిధిలో సుడిగాలి పర్యటన చేస్తూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డుల వారీగా బీజేపీ నాయకులు మాకే నామ్ ఏక్ పేడ్ మొక్కలను నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ 6వ వార్డుతో పాటు 4వ వార్డులో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని బానక నర్మదా మల్లికార్జున్ సూచించారు. మొక్కలు నాటితేనే పర్యావరణాన్ని కాపాడుకున్న వారము అవుతామని బానక నర్మదా తెలిపారు. సీనియర్ నాయకులు విజయానంద్, నాగభూషణ్ రెడ్డి, రామకృష్ణ, ప్రభాకర్, మహేష్, ప్రతీక్ జైన్ తో పాటు పలువురు మొక్కలు నాటే కార్యక్రమంలో బానక నర్మదా మల్లికార్జున్ వెంట పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాస్, బానక మల్లికార్జున్లు పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డు బీజేపీ నాయకులతో కలిసి మొక్కలను నాటారు. కార్ఖానా అమ్మవారి దేవాలయం వద్ద మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలను నాటారు. 3వ వార్డు అధ్యక్షుడు అరుణ్, సీనియర్ నాయకులు సబిత, వనిత, గీత, కామిని, ప్రవీణ్, నరేష్, నీరజ్, శ్రీధర్, సంతులతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్ నెంబర్ 1 స్కూల్, హిల్ స్ట్రీట్ స్కూల్లో నిర్వహించారు. బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిత్తు, ప్రశాంత్, సుభాష్, గోవర్ధన్, సాయి, రఘు, రాహుల్, నరేందర్, లడ్డు, నర్సింగ్, సంగీత తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో మహిళా గ్రూపులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన చీరలను మహిళా గ్రూపులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో స్థానిక నాయకులు శ్యామ్సన్ రాజు పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణానగర్, ఇందిరమ్మనగర్, రాసుల్పుర తదితర ప్రాంతాలలో మహిళా గ్రూపులకు చీరలను అందజేయడం జరిగిందని శ్యామ్సన్ రాజు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాణ్యతతో కూడిన చీరలను మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుందన్నారు. జూన్ 21న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొనాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజ్తో కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హయాంలో ఉద్యమకారులకు గుర్తింపు లభించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేస్తుందని శాంసన్ రాజ్ తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం, ఉద్యమకారుల గుర్తింపు కార్డు, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్తో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడిగా పెద్ద ఎత్తున సమ్మేళన కార్యక్రమం చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పిడమర్తి రవి తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షల వెలువ కొనసాగుతుంది. విజయవంతంగా ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కంటోన్మెంట్ అభివృద్ధికి 2 సంవత్సరాల్లో శ్రీ గణేష్ చేసిన కృషిని ప్రశంసిస్తూ నాయకులు సన్మానాలతో ముంచెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ ధర్మకర్త భూజా నాగేంద్ర యాదవ్ సారథ్యంలో పలువురు మాజీ ధర్మకర్తలు, సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 2 సంవత్సరాల్లో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంతో కృషి చేశారని భూజా నాగేంద్ర యాదవ్ కొనియాడారు. మాజీ ధర్మకర్త పరమేశ్వర్, సీనియర్ నాయకులు గిరీష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరొకరు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు. ఇద్దరు తండ్రి కొడుకులు తమ అభిమాన నేత ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి సాల్వాతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేను సన్మానించేందుకు తండ్రి కొడుకులు పోటీ పడ్డారు. 2-3 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు రాజేష్ యాదవ్, ఆదిత్య యాదవ్ తెలిపారు. 2 సంవత్సరాల్లో కంటోన్మెంట్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి పథంలో దూసుకుపోనుందని వారు తెలిపారు. సీనియర్ నాయకులు మహేష్, శివ, వినోద్, అన్నానగర్ మురళి, నాగరాజు, గిరి తదితరులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఆ నాయకుడు పట్టు వదలని విక్రమార్కుల్లా అగ్ని ప్రమాద నివారణ కోసం అధికారులు ఇచ్చే సూచనలు పాటించినట్టు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మైత్రివనం లాంటి అగ్ని ప్రమాదాల్లో సరిగ్గా అవగాహన వారికి లేని కారణంగానే ఇంతటి ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అందించే అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే ఆస్తి ప్రాణ నష్టం లేకుండా బయటపడగలరంటూ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గత కొద్ది రోజుల క్రితం మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరవేడ బద్రీనాథ్ యాదవ్ మరలా రెజిమెంటల్ బజార్లోని సంతోష్ మాత ఆలయం వద్ద ఫైర్ సేఫ్టీ మార్క్ డ్రిల్ కు శ్రీకారం చుట్టారు. శనివారం రోజున సాయంత్రం 4 గంటల సమయానికి అగ్నిమాపక సిబ్బంది ద్వారా ఈ డ్రిల్ నిర్వహించనుండగా అత్యంత కమర్షియల్ ప్రాంతంగా లాడ్జీలు, వ్యాపార సముదాయాలతో నిండుగా ఉండే ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా, జరిగినా క్షేమంగా బయటపడేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెజిమెంటల్ బజార్ వాసులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ బద్రీనాథ్ యాదవ్ పిలుపునివ్వడంతో పాటు 6వ తేదీన నిర్వహించే మార్క్ డ్రిల్ పై ఈ రోజు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. విజయవంతంగా కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా వనమహోత్సవంలో భాగంగా నెహ్రూనగర్ పార్కులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి మొక్కలు నాటడంతో పాటు గతనాటి పార్కును అభివృద్ధి చేసిన ఘనత తనదేనంటూ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా స్పోక్ పర్సన్ గా వార్డు సీనియర్ నాయకురాలిగా 7వ వార్డులో మహిళల చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాగినేని సరిత నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో మహిళా సంఘాలకు మంజూరైన చీరలను తన వార్డు పరిధిలో ఉన్న మహిళా గ్రూపులకు నాగినేని సరిత అందజేశారు. ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా హాజరైన చీరలను మహిళా సంఘాలకు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాణ్యతతో కూడిన చీరలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని నాగినేని సరిత తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి విలేజ్ పోచమ్మ దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి ఆలయంలో హోమ పూజ కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడ్హాక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ పోచమ్మ దేవాలయంలో జరిగిన హోమ పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మురళీ ముద్రాజ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. జానకిరామ్ యాదవ్, వేణురాజ్ యాదవ్, మహేందర్, మోహన్ రావు, ప్రమోద్, మల్సూదన్ రెడ్డి, సంతోష్, చంద్రకాంత్ యాదవ్, ప్రశాంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో 7వ వార్డులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చీరలను పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డుల వారీగా నాయకులకు అవకాశాన్ని కల్పిస్తూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా కొనసాగిస్తున్నారు. సీనియర్ నాయకుడు మురళీ ముద్రాజ్తో పాటు కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు భవానీ సుందరాజన్, సీనియర్ నాయకురాలు చాముండేశ్వరి, పాండురంగారెడ్డి, జెన్నిఫర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో మహిళా సంఘాలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు అధ్యక్షుడు దొడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
గాంధీ కాలనీలో శుక్రవారం చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతతో కూడిన చీరలను మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుందని దొడ్డి సత్యనారాయణ తెలిపారు. గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగుల భాస్కర్, వాసుదేవ్, ఆనంద్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ ద్వారా పిల్లలకు మంచి పౌష్టిక భోజనం కల్పించడం ఆలోచనతోటి కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీ వాసులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను శుక్రవారం కలిశారు. తమ కాలనీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కోరటంతో అండర్ గ్రౌండ్ కేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో తమ కాలనీలో ఎటువంటి సమస్య లేకుండా ఉందని సురేఖ తెలిపారు. తమ కాలనీకి చేసిన మేలును మరవలేమని ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సురేఖ తెలిపారు. యాకూబ్ తో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సన్మానించిన వారిలో ఉన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. గజ్జల నగేష్ సోదరుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. గజ్జల రమేష్ ఆకస్మిక మరణం పట్ల హరీష్ రావు విచారాన్ని వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ లో గజ్జల రమేష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రమేష్ మృతి బాధాకరమని హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. మీ బస్తీలో కాలనీలో పని పాట లేకుండా జులాయిగా యువకులు తిరుగుతున్నారా? రాత్రి సమయంలో రోడ్లపై సంచరిస్తూ మీటింగ్లు పెడుతున్నారా? రాత్రి సమయంలో వచ్చిపోయే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అయితే మీరు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించండి లేదా 100కు కాల్ చేయాలని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సూచించారు. మారేడుపల్లిలో జరిగిన హత్య ఘటనతో పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీల్లో యువకుల కదలికలపై దృష్టి పెట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో డివిజన్ల, పోలీస్ స్టేషన్ల వారీగా మీ సురక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వాడిని బట్టి ఇంకొక 3-4 జమ అవుతారు. పని పాట లేదు. ఇక్కడ కూడా మీ ఏరియాలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి లెక్క తీస్తున్నాం. ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కలిసి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసినాం. ఎవడెవడు పని పాట లేకుండా తిరుగుతుండు. తర్వాత నైట్ టైం, లేట్ టైం దాకా కూడా ఆటోలలో, తర్వాత బండ్లలో కూర్చొని గాంజా దాక్కుంటా, ఈ భోజనం అంటే తాగుడు, గీర్లు దాక్కుంటా ఎవడనేది మొత్తం లెక్క తీస్తున్నారు. తర్వాత వాళ్ళకి మంచి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తారు. ఒక మంచి బేగంపేట సీఐ సైదులు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో మీ సురక్ష కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఏర్పాటు చేశారు. కాలనీ, బస్తీ వాసులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మీ సురక్ష సమావేశాలను ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటూ వారికి రక్షణ ఉండటం జరుగుతుందని సీఐ సైదులు తెలిపారు. ఏ పని లేకుండా జులాయిగా తిరిగే యువతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమకు సమాచారం అందిస్తే కౌన్సిలింగ్ అందించి చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో నడిచేలా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నారు. పిల్లల అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఒక తీరు ఉండకపోవచ్చు. అటువంటిది ఇన్ని వేల మంది ఇక్కడ నివసిస్తున్నారంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు, వాళ్ళ యొక్క జీవన విధానాలు, వాళ్ళ పద్ధతులన్నీ ఒకే తీరుగా అందరికీ అనుకూలంగా ఉండాలంటూ ఉండవు. కొందరికి నచ్చింది, మరి కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి కష్టపడి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాద సమయంలో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి వారికి తోడుగా నిలవాలంటూ తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సూచించారు. కంటోన్మెంట్ కార్ఖానలోని ఏసీపీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో ఏసీపీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు సాగాలంటూ వారికి ట్రాఫిక్ రూల్స్ ను తెలియజేయడంతో పాటు రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చంటూ వారికి తెలియజేశారు. వారికి అపోలో ఆసుపత్రి వారి సారథ్యంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వారికి కనిపించిన సమయంలో తప్పకుండా ప్రాథమిక చికిత్సను అందించాలంటూ వారికి తెలియజేశారు. రసూల్పుర కేఎస్ఎస్ చారిటబుల్ హెల్త్ సెంటర్ వ్యవస్థాపకులు షేక్ నయీం స్ప్రింగ్ డయాగ్నోస్టిక్ వారి మొదటి వార్షికోత్సవంలో వారి ఆహ్వానంతో అతిథిగా పాల్గొన్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వారి ఆహ్వానంతో సుచిత్ర బ్రాంచ్లో జరిగిన వేడుకల్లో నయీం పాల్గొన్నారు. అతిథిగా ఆహ్వానంతో విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘనంగా సన్మానించి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలంటూ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బౌద్ధనగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాల పాలనలో అందించిన సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని డివిజన్లో కొనసాగించారు. కార్యక్రమంలో రవి ప్రసాద్ గౌడ్, వెంకట చైతన్య, భాస్కర్ గౌడ్, రాజు, భిక్షపతి, సుబ్బారావు, ప్రభావతి, సుధాకర్, సాయి ప్రసాద్, జ్ఞానేశ్వర్, వెంకటేష్, సాయి కిరణ్, రూప్ సాయి, రోహిత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.